నా నమస్కారాలు. నా పేరు కోమటి విష్ణువర్ధనరావు ముదిరాజ్. నేను రాష్ట్ర మహాసభ అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈ రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను వేడుకుంటున్నాను. సార్, మా ముదిరాజు కులానికి కార్పొరేషన్ అనేది మీరు ఇంతవరకు ఇవ్వలేదు. మాకన్నా తక్కువ కమ్యూనిటీ ఉన్న, చాలా తక్కువ సంఖ్య ఉన్న బీసీలో ఉన్నటువంటి కమ్యూనిటీలకి మీరు కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో ముదిరాజులు లేరా? మీకు కనిపించడం లేదా? ఇది విమర్శ కాదు సార్, మీరు గుర్తించండి. ప్రతి గ్రామంలోనూ, ప్రతి సిటీలోనూ టీడీపీలో నాయకులు ఉన్నారు. మీరు చూడండి, మీరు కనుక్కోండి. మాకు కార్పొరేషన్ త్వరగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంతేకాదు, రాజధానిలో మా కమ్యూనిటీ కోసం మీరు 5 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే ముదిరాజు భవనాన్ని నిర్మించుకుంటాం. ఇది మా విన్నపం. ఇకపోతే ఎప్పటి నుంచో గజ్నీ మహమ్మద్ లాగా మేము దండయాత్ర చేస్తూనే ఉన్నాం. బీసీ నుంచి డీ నుంచి ఏలోకి మార్చాలి. కానీ మా విన్నపాన్ని ఎవ్వరూ ఖాతరు చేయడం లేదు, పట్టించుకోవడం లేదు. దయవుంచి మేము ఆర్థికంగా ఏలో ఉన్నా, డీలో ఉన్నా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళం. ముదిరాజు కులం అంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళం. మాకు రిజర్వేషన్ లేవు. ఉండేదేమో ఈక్వల్ ఓసీతో డీ ఉంది. కాబట్టి మా ముదిరాజు విద్యార్థులు చదువుకున్నా ప్రతిఫలం లేకుండా పోతుంది. కాబట్టి మీరు మమ్మల్ని డీ నుంచి ఏలోకి మార్చాలని మా విన్నపం. ఇంకా మాకు ప్రతి పల్లెల్లోనూ అత్యధికంగా ముదిరాజులు ఉన్నారు. కానీ కార్పొరేషన్లో లేదు, నామినేటెడ్ పోస్టుల్లో పదవులు లేదు. మీరు గత గవర్నమెంట్ని చూసుకున్నట్టయితే బీసీ కార్పొరేషన్లో వెంటనే ఇవ్వడం జరిగింది. కానీ మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో మాకు అర్థం కావటం లేదు.